హలో అండి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావటానికి మెయింటెనెన్స్ తక్కువ ఉన్న ఒక బండి ఈరోజు మీ ముందు చూపించబోతున్నాను. 5 సీటర్ వెహికల్ అండి. మారుతి వెహికల్. ఆ వెహికల్ పేరు వచ్చేసరికి విటారా బ్రీజా. ఈ బ్రీజా మోడల్ లేటెస్ట్ అండి. 22 VXI ఆప్షనల్ వైట్ కలర్. షోరూమ్ ట్రాక్ అండి. వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఆ వెహికల్ గురించి మీకు పూర్తి వివరంగా చెప్తాను. మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. ఈ వెహికల్ కూడా వీడియోలో వెళ్తుందనే నమ్మకంతో ఉన్నాము. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను సార్. లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు సార్, మీకు ఎటువంటి సిబిల్లో డీవియేషన్స్ ఉన్న ఫైనాన్స్ ఇప్పించే అవకాశం ఉంది 80 పైసల వడ్డీతో. అలాగే మీరు వాడుతున్న ఓల్డ్ వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించే అవకాశం ఉంది. మీరు ఏదన్నా యూజ్డ్ వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ చేయాలనిపిస్తే ఆ నేమ్ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ కూడా నా దగ్గర ఈజీ మెథడ్ అని చెప్తున్నాను. ఓకేనా సార్? నా దగ్గర తీసుకుంటున్న టయోటా బళ్ళైనా నాన్ టయోటా బళ్ళైనా ఏ వెహికల్ కంపెనీ అయినా సరే 7 సంవత్సరాల లోపు 1,00,000 కిలోమీటర్ లోపు తిరిగిన ఏ బండికైనా సరే సంవత్సరం వారంటీ ఇంజన్కి ఇచ్చే అవకాశం ఉంది. మీకు వారంటీ సర్టిఫికేట్తో మీకు డెలివరీ ఇస్తాను. నా దగ్గర ఉన్న కస్టమర్లు ఇబ్బంది పడకూడదనే ఆలోచనకై ఈ సర్వీస్ అనే దాని గురించి మీకు అప్డేట్ చేస్తున్నాను సార్. అలాగే వీడియోలోకి వెళ్దామండి. వెహికల్ గురించి మీకు పూర్తి వివరంగా చెప్తాను. హాయ్ సార్, మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మీ ముందు తీసుకుని వచ్చాము మారుతి విటారా బ్రీజా. ఈ వెహికల్ అనే దాంట్లో ఒక చిన్న ప్రత్యేకత ఉందండి. మారుతిలో ఈ సెగ్మెంట్ మొదలైంది 2015 ఎండింగ్ 16 నుంచి ఈ సెగ్మెంట్ మొదలైంది. మినీ ఎస్యూవి అనే సెగ్మెంట్లో మారుతిలో ఇచ్చిన ఈ షేప్ వెహికల్ అండి. ఇది వచ్చేసరికి ఇప్పుడు టైప్ 3 మోడల్. దీని తర్వాత ఇప్పుడు టైప్ 4 నడుస్తుంది. ఈ సెగ్మెంట్లో డీజిల్ పెట్రోలు 2 ఇచ్చారండి. 20 తర్వాత మనకి డీజిల్ వేరియంట్ అనేది స్లో చేసి పెట్రోల్ వెహికల్ హైలైట్ చేశారు. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసరికి 22 మేక్ 22 మోడల్ అండి. విఎక్స్ఐలో ఆప్షనల్ వెహికల్. ఇందులో వేరియంట్లు వచ్చేసరికి 4 వేరియంట్లుగా ఇచ్చారు. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ ఆప్షనల్, జెడ్ఎక్స్ఐ ఆప్షనల్. ఈ విధంగా వేరియంట్స్ ఇచ్చారు. ఈ వెహికల్ విఎక్స్ఐ ఆప్షనల్. ఈ వెహికల్ రీడింగ్ కూడా మనకి 89,000 కిలోమీటర్ల వరకు షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేశారు సార్. ఇప్పుడు బండి మీద వచ్చేసరికి 92,000 ఉంటుంది. అంటే 3 కిలోమీటర్లు తిరిగింది సర్వీస్ అయిన తర్వాత. ఈ వెహికల్ మీరు బాడీ షాప్ చెక్ చేసుకున్న, యాక్సిడెంట్ చెక్ చేసుకున్న, జస్ట్ ఒక ఫెండర్ దగ్గర ఒక చిన్న గీత ఉంటే కనుక అది టచ్అప్ పడింది తప్ప ఫెండర్ అయితే మార్చలేదు. డోర్ దగ్గర అంటే ఈ ఫెండర్ దగ్గర నుంచి ఆ డోర్ వరకు చిన్న గీత పడితే టచ్అప్ వేశారు తప్ప వెహికల్ అయితే కనుక పార్ట్లు ఏం మార్చలేదండి. ఒరిజినల్ ఫ్రేమ్, ఒరిజినల్ వెహికల్స్ అండి. ఈ వెహికల్స్లో మైనస్ కూడా ఒక చిన్నది ఉంది సార్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయిపోయింది. థర్డ్ పార్టీ రన్ అయింది, థర్డ్ పార్టీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి. నెక్స్ట్ టైర్ల పొజిషన్ వచ్చేసరికి బండి మీద 30% బటన్తో టైర్స్ ఉన్నాయి సార్. ఇమీడియట్ రిక్వైర్మెంట్ కాదు. ఒక 7,000 కిలోమీటర్లు తిరిగే అవకాశం ఉంది. తర్వాత టైర్లు మార్చుకునే ఆప్షన్ మీ ఆలోచన ప్రకారంగా. ఈ వెహికల్ 22 మారుతి విటారా బ్రీజా 22 విఎక్స్ఐ ఆప్షనల్ వెహికల్ అండి. పెట్రోల్ బండి 92,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఒరిజినల్ వెహికల్. ఈ వెహికల్ మీరు ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు సార్. ఒరిజినల్ బాడీ సార్. ఎక్కడ ఏ పార్ట్ మారలేదు సార్. మీకు ఇందాక టచ్అప్ అనేది మాత్రం ఇక్కడ గీత పడితే కనుక ఇటు నుంచి ఇటు వరకు టచ్అప్ వేసారే తప్ప వెహికల్ అయితే పార్ట్స్ ఏం మారలేదు. ఒరిజినల్ బాడీ అండి, ఒరిజినల్ డోర్లు, ఒరిజినల్ ఫ్రేమ్ అంటాం. ఈ ఫ్రేమ్ అంటే మేజర్ యాక్సిడెంట్ అయితే కనుక ఈ ఫ్రేమ్ కదిలే అవకాశం ఉంటుంది, ఏ బండి అయినా సరే. వెహికల్ అయితే ఒరిజినల్ అని చెప్తున్నాను సార్. మీరు ఇటువైపు బాడీ లైన్ చూసుకున్నా సరే వెహికల్ అయితే కనుక చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. చాలా బాగుంది. మీరు టైర్స్ బటన్స్ చెక్ చేసుకోవచ్చు సార్. 25 to 30% టైర్ బటన్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిరర్స్ అండి. ఇంటీరియర్స్ చూసుకున్నట్లయితే సార్ వెహికల్ అయితే కనుక ఫుల్లీ లోడెడ్ లాగా యాక్సరీస్తో ఉంది సార్.
ఈ వెహికల్ 4 డోర్లు పవర్ విండోస్ డోర్‌తోనే డ్రైవర్ డోర్‌తోనే మొదలవుతుంది సార్. 4 డోర్లు పవర్ విండోస్ వస్తుంది. లాకు, అన్‌లాక్ వస్తుంది సార్. అదేవిధంగా ఇంటీరియర్‌కెళ్ళినట్లయితే పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది సార్. రీడింగ్ చూడొచ్చండి 92,035 కిలోమీటర్లండి. ఈ వెహికల్‌లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. ఒకటి డ్రైవర్ సీట్‌లో వస్తుంది. ఇంకోటి కో డ్రైవర్ సీట్‌లో వస్తుంది సార్. ఈ వెహికల్ అయితే గనక మనకి ఈ ప్లేయర్ వచ్చేసరికి మన కంపెనీ నుంచి ఇన్‌బిల్ట్ వచ్చిన ప్లేయర్ సార్. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. మీకు ఈ యొక్క డాష్‌బోర్డ్ దగ్గర నుంచి సీట్ కవర్లు మీరు కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌తో వైట్ అండ్ బ్లాక్ ఇంటీరియర్‌తో మనకి ఈ వెహికల్ అనేది వస్తుందండి. ఈ వెహికల్ వచ్చే ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్ రిమోట్‌లోనే మనకి లాకు, అన్‌లాకు మనకొస్తుందండి. అలాగే డ్రైవర్ సీట్ అనేది మాన్యువలే సార్. ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే వస్తుంది గానీ హై టు డౌన్ అడ్జస్ట్‌మెంట్ రాదు. బట్ స్టీరింగ్ మాత్రం టిల్ట్ స్టీరింగ్ వస్తుంది సార్. హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి రేర్ సీట్‌లో చూసుకున్నట్లయితే సార్ 3 మెంబర్స్ కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చండి. లెగ్ సపోర్ట్ గానివ్వండి సార్, థై సపోర్ట్ గానివ్వండి సార్, హెడ్ స్పేస్ గానివ్వండి, షోల్డర్ స్పేస్ గానివ్వండి, చాలా బావుంటుందండి. మారుతి వెహికల్స్ అంటే చాలా వరకు చెప్పనవసరం లేదు సార్. మెయింటెనెన్స్ తక్కువ ఉన్న ప్రొడక్టే మారుతి ప్రొడక్ట్ అని చెప్పేవాళ్ళు. అలాంటి వెహికల్, అలాంటి కంపెనీ బండి ఈరోజు మీకు చూపిస్తున్నాను సార్. మీరు రేర్ కూడా చూసుకోవచ్చు. 6669 ఫ్యాన్సీ నెంబర్ అనుకోవచ్చండి. అంటే రేసింగ్ నెంబర్ అంటారు. 666 నెంబర్ 6667తో AP39 అంటే గనక ఆంధ్ర రిజిస్ట్రేషన్ అండి. మన విజయవాడకు దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ వెహికల్ రేర్ డీఫోగర్ వస్తుందండి. వాష్ అండ్ వైపర్ రాదు. అలాగే ఇన్‌బిల్ట్ ఇది స్పాయిలర్ అంటారు సార్. కంపెనీ నుంచే మనకి వస్తుందండి. అలాగే రేర్ మీరు చూసుకున్నట్లయితే ఈ బూట్‌లో వచ్చేసరికి ఒక అమెరికన్ సూట్ కేసు, మామూలు ఇండియన్ సూట్ కేసులు ఒక 2 ఆ విధంగా పడతాయి సార్. స్టెపిన్ టైర్ విత్ జాకీ వీల్ రెంచ్ అండి. ఇప్పటివరకు స్టెపిన్ టైర్ అయితే యూజ్ చేయలేదు. వెహికల్ అయితే గనక ఒరిజినల్ ఫ్రేమ్ అని చెప్పొచ్చండి. మీరు 5గురు కూర్చున్నది కూడా మీరు చూడొచ్చండి. 5 నంబర్స్ మీరు ఎంత హైవే ప్రయాణం చేసినా కంఫర్టబుల్‌గా ప్రయాణం చేయొచ్చు అనేది స్టెబిలిటీ ఉన్న బండి అని చెప్పుకోవచ్చండి. 5 నంబర్స్ కంఫర్ట్‌గా జర్నీ చేయొచ్చు ఆరాంసే. అలాగే ఇటువైపు ఉన్న బాడీ లైన్ మీరు చూసుకోవచ్చు సార్. ఒక చిన్న బంపర్ దగ్గర ఒక ఆహ్, చిన్న వర్క్ ఒకటి ఉందండి. అక్కడ ఒక చిన్న చొట్టు ఒకటి ఉంది సార్. అంతకు మించి వేరే పని లేదు సార్. ఇటు కార్నర్‌లో ఒక చిన్న పెయింట్ పోయిన ఇది ఉంది తప్ప వేరే పనంటూ ఏం లేదండి. వెహికల్ అయితే ఒరిజినల్ బాడీ, నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఇన్వాయిస్ ఓనర్ వాడిన బండి, షోరూమ్ ట్రాక్ వెహికల్ అని చెప్పొచ్చు సార్. ఇన్సూరెన్సు అయితే లేదండి. టైర్లు అయితే గనక 30% బటన్‌తో ఉంది. ఈ వెహికల్ మీకు సేల్ ప్రైస్ వచ్చేసరికి 7,10,000 చెప్తున్నాం సార్. కొద్దిగా తగ్గే అవకాశం ఉంది సార్. పెద్ద వేరియేషన్ అయితే రాదు. 2022 VXI ఆప్షనల్ 7,10,000 బడ్జెట్‌లో ఈ వెహికల్ మేము సేల్ ప్రైస్ చెప్తున్నాం సార్. నెగోషియబుల్ ప్రైస్. ఈ వెహికల్ కూడా లోన్ వస్తుందంటే గనక ఈ వెహికల్ మేము లోన్ ఏర్పాటు చేపిస్తామండి. ఈ వెహికల్‌కి మీకు ఇచ్చే లోన్ వచ్చేసరికి సుమారుగా 5-6 లక్షల వరకు మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. 80 పైసల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో మీకు లోన్ ఏర్పాటు చేస్తాం సార్. 5 సంవత్సరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. నా చుట్టూ ఉన్న ఎవరైనా సరే ఉన్నట్లయితే ఒక్కసారి సార్ వెహికల్ చూడండి సార్. ట్రైల్ వేయండి. మీరు చెప్పినట్లుగా ఉంది అన్న తర్వాతే మీరు స్టెప్ తీసుకోండి. లేదు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుందామంటే మీతో పాటు నేను కూడా వస్తాను సార్. షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్న తర్వాత ఈ వెహికల్ మీరు ప్రైస్ బార్గెయిన్ చేయమని అడుగుతున్నాను. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్‌లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను సార్. ప్లీజ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. ఓకేనా సార్? బయట ఉన్న వాతావరణ పరిస్థితి బాలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సార్. అంతవరకు తమ్ముడు రాజేష్‌తో మీ సంగీత్. థ్యాంక్ యూ.